హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నూతన విధానం ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతోంది. ఎంఎస్ఎంఈ నూతన పాలసీని సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. భేటీలో నూతన మద్యం విధానంపై కేబినెట్ నిర్ణయం తీసుకోబోతుంది. వాలంటీర్ల వ్యవస్థపైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అలాగే రాష్ట్రంలో ఇటీవలే కురిసిన వర్షాలు, వరద నష్టం, బుడమేరు పటిష్టపై కూడా చర్చించబోతున్నారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు ఇవాళ ఆమె ఇంటికి వెళ్లి మరిన్ని కీలక ఆధారాలను సేకరించబోతున్నారు. మరోవైపు రేపు జానీ మాస్టర్ కు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన్ను విచారణకు పిలిపించి ఆ వివరాలు ఆరా తీయబోతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో సీఎం చంద్రబాబు చేస్తున్న కమెంట్స్ పై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ఉద్యమాన్ని నీరుగాల్చేరా మాట్లాడటం వెనుక పెద్ద కుట్ర ఉందని అన్నారు ఆయన. చంద్రబాబు మాటలు స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మద్దతుగా ప్రకటనలు ఉన్నాయని చెప్పారు. అయితే ప్రత్యేక హోదా విషయంలోనూ చంద్రబాబు ఇలాగే మాట్లాడి కోలుకోలేని దెబ్బతీశారంటూ విమర్శించారు. నెల్లూరు జిల్లా బంగారక్కపాలెం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన యువతిపై దాడి చేశాడు రామకృష్ణ అనే యువకుడు. నిర్లక్ష్యంగా ఉంటోందని, పెళ్లికి అంగీకరించడం లేదని రామకృష్ణ కత్తితో దాడి చేసి అదే కత్తితో తన మెడ కోసుకున్నాడు. అయితే తీవ్ర గాయాలైన ఇద్దరిని కూడా చికిత్స కోసం కందుకూరు హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని హత్య చేయడం లేదా గాయపరిచేందుకు కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఎన్డీఏ కూటమి నేతలు, బీజేపీ నేతలు, ఆ పార్టీ మిత్రపక్షాలు బహిరంగంగానే రాహుల్ పై బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపింది. ఈ మేరకు తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీ నేత అజయ్ మక్కన్ ఫిర్యాదు కూడా చేశారు. ఫిర్యాదు కాపీని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు కూడా అందజేశారు. ఢిల్లీలోని కరోల్బాగ్ ప్రాంతంలో ఓ భవనం కుప్పకూలింది. దీంతో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు 7గురిని సురక్షితంగా కాపాడారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 26.72% పోలింగ్ నమోదైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని అధికారులు వెల్లడించారు.